ఒకసారి 20,000 పెట్టినా పోయినాయి, ఇంకోసారి 10,000 పెట్టినా పోయినాయి. లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే లాస్ట్ కు 10,000 మిగిలినాయి. అది పెట్టి ఒకసారి చూసిన, పెట్టగానే అవి కూడా పోయినాయి. ద్వారా యూట్యూబర్, ఒక జాబ్ చేస్తున్నావు, సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక 10,000 పోతే 20,000 పోతే అక్కడతో స్టాప్ చేయాలి, కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. అది అంత వదిలేండి. అయితే నేను ఇట్లనే చాలా 2-3 సార్లు చచ్చిపోదాం అనుకున్నా, చాలా సార్లు, 2-3 సార్లు కాదు, చాలా సార్లు చచ్చిపోయిన దగ్గర కూడా వెళ్ళినా. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆర్జీవి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీరీనా. ప్రెసెంట్ నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం ఏమైనా ఉంది అంటే అది బెట్టింగ్ యాప్స్ గురించే. మరి తక్కువ సమయంలోనే ఎక్కువ అమౌంట్ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్స్ లో చాలా మంది కూరుకుపోతూ ఉన్నారు. సరే, 100 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలు పెడితే 10,000 వరకు వస్తున్నాయి అంటే ఎవరు మాత్రం ప్రయత్నించుకుంటూ ఉంటారు చెప్పండి. సో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మీ కష్టంతో, లేదంటే మీ కుటుంబం కష్టంతో అయి ఉంటుంది. మీ చెమటతో, మీ రక్తంతో సంపాదించుకున్న ఈ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో ఈ బెట్టింగ్ వల్ల మీ లైఫ్ సెటిల్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? మరి ఇన్ని కంపెనీస్ ఎందుకు? మనం రే అనక పగలనక కష్టపడేది ఎందుకు? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా అందరిలాగానే మరి ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళను, సెలబ్రిటీస్ వాళ్ళను, వాళ్ళు ప్రమోషన్స్ చేసే ఆ వీడియోస్ వాళ్ళను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇన్వాల్వ్ అయిపోయి అది తీసుకొని కొన్ని లక్షల్లో అమౌంట్ని అయితే ఈ బెట్టింగ్ లో పెట్టి లూస్ అయిన ఒక అతను ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనే పాషా గారు. మరి ఆయన వల్ల ఇంకొంతమంది ఆయన జీవితాన్ని ఇన్స్పైర్ గా చేసుకుంటారని ఆయన ఇక్కడ వరకు రావడం జరిగింది. మరి ఈ బెట్టింగ్ ఎలా ఆడారు, ఎంతవరకు లాస్ అయ్యారు, అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు, ఆయన స్టేటస్ ఎలా ఉంది, ఆయన మాటల్లోనే అడిగి మాట్లాడతాం. హాయ్ అండి, నమస్కారం. పాషా గారు, ముందుగా రంజాన్ ముబారక్. థాంక్స్ మేడం, మీకు కూడా. సో ఈ యొక్క అందమైన ఫెస్టివల్లో ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా మీరు బయటకు వచ్చారు. అక్కడి నుంచి బయటకు వచ్చి కొంతమందికి ఇన్స్పైర్ అవ్వాలని వచ్చారు. ముందుగా దట్ వాజ్ అమేజింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. సో చెప్పండి, అసలు పాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏజ్ ఏంటి, మీ గురించి, మీ కుటుంబం గురించి. కుటుంబం చాలా పెద్ద కుటుంబం మేడం నాది. నేనేదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకరోజు జాబ్ చేసే టైంలో ఒక యూట్యూబ్లో యాడ్ చూసా, బెట్టింగ్ యాప్. చూస్తే చాలా, అంటే ఎట్లా అంటే మనం చూసే కొద్దిగా చూడబుద్ధి అవుతుంది, అట్లా ఎడిక్ట్ చేసేసారు నన్ను వాళ్ళు. ఓన్లీ ఎవరు చెప్పలేదు మీకు, మీ అంతటా మీరు బెట్టింగ్ యాప్ చూసాను, సో ఇన్వాల్వ్ అయిపోయారు, చూద్దాం చేద్దామని చెప్పి. అవును, అంటే సాంగ్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా, అవి చూసుకుంటా వాడు డబ్బులతో సహా చూపిస్తున్నాడు మనం ఎంత పెడితే ఎంత వస్తాయని. అది చూసి నాకు ఎందుకో తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయా. నేను వెళ్ళిపోయి యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాను. చేసుకొని ఫస్ట్ టైం ఒక 1,000 రూపాయలు పెట్టా, 10,000 వచ్చినాయి. 1,000 రూపాయలకి 10,000. ఇదేదో బాగుంది కదా పెట్టి ఒక 30 సెకండ్స్ కూడా కాలేదు, 10 మినిట్స్ అంతే. 10 నిమిషాల్లో 10,000 వచ్చినాయి. అంటే నాకు కొంచెం చదువు రాదు మేడం, నేను చదువుకోలే ఎక్కువ. అయితే నాకు అది అంత ప్రాసెస్ తెలియదు. తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ యూట్యూబ్ లో వేరే ఒక వీడియో ఉంటది. చదువులేదు అంటున్నారు, అసలు ఈ బెట్టింగ్ యాప్ లో నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి ఎలా అని అంత గుడ్డిగా ఎందుకు నమ్మేశారు మీరు? అదే కదా మేడం చేసిన తప్పు. అంటే దాంట్లో వాడు చూపిస్తాడు, చదువు రాని వాళ్ళకి చూపిస్తాడు, చదువు వచ్చిన వాళ్ళకి అన్ని చూపిస్తాడు క్లారిటీగా. ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్ళి మాస్టర్ మనకు ఎట్లా పాఠం నేర్పుతాడో వాళ్ళు కూడా దాంట్లో అలా నేర్పుతాడు మనకు. పాషా, ఇన్ని జాబులు ఉన్నాయి, కష్టం చేసుకోవాలంటే ఎక్కడైనా కష్టపడవచ్చు, నువ్వు ఎందుకు అసలు ఆ బెట్టింగ్ యాప్ ఎంచుకున్నావు? అది ఏమో మేడం, వాళ్ళు అలా చేసేస్తారు మనకు, జనాలకు అది ఎట్లనే పెట్టాలని, దానికి ఎడిక్ట్ కావాలని వాళ్ళు చేసేస్తారు. అయితే నేను ఫస్ట్ యాడ్ చూసా, ఇదేదో బాగుంది కాదు. కానీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే, ఇంట్లో నువ్వు ఒక్కడవే బ్రెడ్ అర్నర్వా, అంటే నువ్వు ఒక్కడవే కష్టపడాలా, నువ్వు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళకి జరుగుతుందా ఏంటి? నీ గురించి నువ్వు చెప్పు అసలు ముందు. అంటే పేద కుటుంబం కదా మేడం, నేను పొద్దులు వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని అదే వచ్చే 500 నా ఫ్యామిలీని చూసుకోవాలా, మా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా మేడం. మీ ఇంట్లో ముగ్గురు చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు మేడం. ఓ, పెద్ద కుటుంబమే. అవును. అయితే ఇక అందరం కష్టపడతాం కానీ ఆ కష్టపడ్డ డబ్బులు ఉండవు కదా. అయితే ఒకసారి నేను జస్ట్ ఒక యూట్యూబ్ లో సాంగ్ చూస్తే యాడ్ వచ్చింది, ఇదేదో బాగుంది కదా, తక్కువ టైంలో ఇన్ని డబ్బులు వస్తున్నాయని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నా. నాకు ఆడడం రాదు, దానికోసం సపరేట్ కోచ్ ఉంటది, మళ్ళీ వీడియోలు ఉంటాయి. అంటే నాకు తెలియదు, నాకు చదువు కూడా రాదు.
అది యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో ఎట్లా మొత్తం సైన్ ఇన్ అవ్వాలి, ఎట్లా ఏమేం చేయాలి, ఏమేం చేయాలో ఎంత డబ్బు వరకు పెట్టాలి, పెట్టిన తర్వాత ఏమవుతుంది, అట్లా అన్ని క్లియర్ కట్ గా స్టెప్ అంటే వాళ్ళు వచ్చేది చూపిస్తారు మనకు. ఇక మనం పెట్టిన తర్వాత మన డబ్బులు పోయేదా చూపించారు. అయితే నేను చేసిన సరే కదా, మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఓనర్ ఉంటాడు. కాదు, ఫస్ట్ అసలు బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకున్నాను మేడం. మీరు ఎంత అమౌంట్ వరకు పెట్టారు అక్కడ? నేను ఫస్ట్ లో 1000 రూపీస్ పెట్టాను మేడం. అది కూడా నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఫ్రెండ్ కి అడిగా. అంటే నేను పనిచేసే మా సూపర్వైజర్ ఉంటారు, అన్న కొంచెం ఇంట్లో నాయన డబ్బులు అడుగుతుండో ఒక 1000 రూపాయలు అని అతనికి అవసరం చెప్పి బెట్టింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని 1000 రూపాయలు 1000 రూపాయలు పెడితే విత్ ఒక 10-20 మినిట్ లో 10,000 వచ్చేసినాయి. అయితే అది కూడా 10,000 వచ్చినాయి. ఇక నేను నా అకౌంట్ లోకి తీసుకోవాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయి, ఎట్లా అది నాకు తెలియదు. అది తర్వాత ఒక వీడియో చూసా, మళ్ళీ దానికంటూ సపరేట్ వీడియో ఉంటది, వాళ్ళే చెప్తారు. ఆ వీడియో చూసా, అది చూసి ఏదో బాగుంది కదా అని కొంచెం మన పేర్లు ఉంటాయి కదా, మనకు చదువు రాకపోతే మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఫెరస్ పటేల్ అని అతను పిలిచా. బై జరా దేకి ఇది ఏంది అది అని చెప్తే వాడు ఏం చేసాడు, డబ్బులు ఎక్కడ వచ్చినారంటే ఇట్లా యాప్ లో వచ్చినారా అని చెప్పిన. వాడు ఏం చేసిండు పాపం, నా వల్ల వాడు కూడా చాలా చెప్పిండు. అది చూడగానే ఎంత పెట్టినానంటే 1000 రూపాయలు పెట్టినా అని చెప్పిన. 1000 రూపాయలకు 30 సెకండ్లో నీకు 10,000 వచ్చినారని వాడు ఏం చేసినాడంటే మొత్తం ప్రాసెస్, నా పేరు, నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని కొట్టేస్తే అంతా ఓకే అయిపోయింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయింది విత్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయ్యగానే వాడికి నన్ను చూసి ఆశ పుట్టింది. నా ఫ్రెండ్కి రియల్ ఇది, వాడికి ఆశ పుట్టిన వాడు ఏం చేసినంటే, అమ్మ నువ్వేంద్రా, వాడు ఆటో నడుపుతాడు, ఆటో డ్రైవర్ వాడు. అయితే నువ్వు 10-20 నిమిషాల్లో నువ్వు 9,000 10,000 సంపాదించినావు, నేను కూడా చేసుకుంటానని నన్ను చూసి వాడు కూడా చేసుకొని వాడి దగ్గర ₹1,00,000 రూపాయలు మోసపోయాడు. నేను 2-3 లక్షలు నేను మోసపోయాను మేడం. 10,000 వచ్చినాయి, బానే ఉంది. ఏం చేసావు? ఇంట్లో ఇచ్చావా? ఇంట్లో ఇవ్వలే. ఆ 10 లక్షలకు ఆ 10,000కి ఇంకా పెడితే 50-60 దాకా వచ్చాయి. ఓహో, మళ్ళీ తిరిగి ఆ 10,000 మళ్ళీ అందులోనే పెట్టావు, దాన్ని నువ్వు ఖర్చు పెట్టుకోలేదు. ఆశ పెరిగింది, ఇంకెవ్వరికి చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. అదే పెడతానున్నా బాగానే 60-70 దాకా వచ్చినాయి. అంటే 10,000 పెట్టినావు, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు పోలేదు. అదే వస్తున్నాయి చేసిన. ఒకసారి 20,000 పెట్టినా పోయినాయి, ఇంకోసారి 10,000 పెట్టినా పోయినాయి. లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే లాస్ట్ కు 10,000 మిగిలినాయి. అది పెట్టి ఒకసారి చూసిన, పెట్టగానే అవి కూడా పోయినాయి. ఇక లాస్ట్ మళ్ళా వేరే వీడియో చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది నాకు. సో జాబ్ చేయట్లేదు, ఇంకా జాబ్ చేయలే. దాని వల్ల నేను మానేసా మేడం. మా సార్ గడికి ఒక 10 రోజులు నాకు లీవ్ కావాలని చెప్పా. సరే ఎందుకంటే పెళ్లి ఉంది అది ఉందని అవ్వదని చెప్పా. సరే వెళ్ళి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా నాకు సపరేట్ రూమ్ ఉంటుంది, చిన్న రూమ్, దాంట్లోకి వెళ్ళి ఫుడ్ దాంట్లోనే అన్ని దాంట్లోనే. బయటికి పోలే 10 రోజులు ఎక్కడ. నేను దాంట్లో నుండి నైట్ డే పెడతానున్నా వస్తున్నాయి పోతున్నాయి. అది ఒకటి ఇంకా 2-3 ట్రై చేసా. దాంట్లో ఇక 20,000 అట్లా పెట్టి అన్ని ఇన్స్టాల్ చేసేసి లాస్ట్ కు మా అమ్మ మా నాయన అందరు తిట్టిరు, బాగా గొడవలైనాయి. ఇక నా వల్ల వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు, ఎందుకంటే నేను దగ్గర దానివల్ల ఒక 10 లక్షల దాకా అప్పు చేశాను మేడం. చాలా అంటే చాలా. నాకు ఈ రోజు పండుగ మా నాన్నకు మా అమ్మకు మాట్లాడే వీలు లేకుండా చేశారు నాకు ఇప్పుడు ఆ యాప్ వల్ల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.